భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని స్పష్టంగా చెప్పినట్టు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడినట్లు ఆయన తెలియజేశారు. G7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. అయితే ట్రంప్ ముందుగానే వెళ్లిపోవడం వల్ల ఆ సమావేశం జరగలేదు. అనంతరం ఇరు దేశాధినేతలు 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి ట్రంప్కు మోదీ వివరించారు. ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడి జరిగినప్పుడు మోదీ ఫోన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకోవడం ఇప్పుడే. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి ఎలాంటి చర్చలు జరగలేదు. అలాగే భారత్, పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి సంబంధించిన చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్, పాక్ మధ్య డీజీపీ స్థాయి చర్చలు మాత్రమే జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధూర్ను నిలిపివేశాం. ఇప్పటి వరకు భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అనుమతించలేదని, ఇక ముందు కూడా ఇలాంటివి జరగబోవని ట్రంప్కు మోదీ చెప్పారు. ఈ విషయంలో భారత్లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం మాత్రమే ఉంటుందని మిశ్రీ మరోసారి స్పష్టం చేశారు.